ఈ మధ్యకాలంలో యూత్ లో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. మన శరీరానికి తగిన స్టామినా ఉండాలంటే తగిన ప్రోటీన్ తీసుకోవడం అవసరమని గుర్తిస్తున్నారు. అయితే వచ్చిన చిక్కల్లా డైట్ కు బదులుగా కొందరు ఎక్కువగా ప్రోటీన్ పౌడర్లపైన డిపెండ్ అవడమే. మరి ప్రోటీన్ పౌడర్లు సేఫేనా? కిలో బాడీ వెయిట్ కు సగటున 0.8 గ్రాముల ప్రోటీన్ అందాలి. అంటే ఓ 70 కిలోల వ్యక్తికి 56 గ్రాముల ప్రోటీన్ అవసరం. అందుకే బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అవ్వాలని వైద్యులు సూచిస్తారు. పప్పులు, నట్స్, గింజలు, పన్నీర్, పల్లీలు, బ్రోకలీ, గుడ్లు, చేప మొదలైన హై ప్రోటీన్ ఫుడ్స్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. కానీ చాలా మంది ఫుడ్ లో తగిన ప్రోటీన్ అందడం లేదనో లేక సులభంగా ప్రోటీన్ లెక్క తెలుస్తుందనో ఈ ప్రోటీన్ పౌడర్లపైన డిపెండ్ అవుతున్నారు. అలాంటప్పుడు మీరు ప్రోటీన్ పౌడర్ వాడే ముందు చెక్ చేసుకుని తీసుకోవడం మంచిదని డైటీషియన్లు హెచ్చరిస్తున్నారు. కొన్ని ప్రోటీన్ పౌడర్లో షుగర్ యాడ్ అయి ఉంటుందని, మరికొన్నిట్లో అయితే ఏకంగా ఓ స్కూప్ కు 20 నుంచి 23 గ్రాముల షుగర్ ఉంటుంది. దీనివల్ల క్యాలరీ ఇంటేక్ పెరిగి వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అంతేగాక హై షుగర్ కన్సంప్షన్ వల్ల లాంగ్ రన్ లో నెగటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, ప్రిజర్వేటివ్స్, ఫ్లేవరింగ్ ఏజెంట్స్ ఉన్న వాటికి దూరంగా ఉండాలి. లెడ్, కాడ్మియం, ఆర్సెనిక్, మెర్క్యూరీ వంటి హెవీ మెటల్స్ ఉపయోగించి తయారయ్యే నాసి రకం ప్రోటీన్ పౌడర్స్ వాడకూడదు. ప్రీ ఎగ్జిస్టింగ్ గా కిడ్నీ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఈ ప్రోటీన్ పౌడర్ మితంగా లేదా వీలైనంత తక్కువగా వాడటం బెటర్ అని వైద్యులు సూచిస్తున్నారు. ప్రోటీన్ పౌడర్ అతిగా తీసుకుంటే అది కిడ్నీపై ఒత్తిడి పడి పనితీరు క్షీణిస్తుందని, అలాగే ఎక్కువ ప్రోటీన్ తీసుకుని తగిన నీరు తాగకపోతే డీహైడ్రేషన్ కు గురవుతారని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ప్రోటీన్ పౌడర్ తీసుకునే ముందు మీకు ఎంత ప్రోటీన్ అవసరం, మీ డైట్ లో అది కవర్ చేయలేరా అనేది చెక్ చేసుకుని న్యూట్రిషనిస్టులను సంప్రదించిన తర్వాతే ఇది ఫాలో కావడం బెటర్ అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.